వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. చెప్పాను కదండి, మా ఇంట్లో మా తమ్ముడు పెళ్లి హడావిడి మొదలైపోయిందని చెప్పేసి ఆ సందర్భంగా ఆ ఎంగేజ్మెంట్కి సొంతంగా మేము డెకరేట్ చేసుకోమన్నమాట. ఇవన్నీ కూడా ఎంత అందంగా వచ్చాయనండి. ఇవన్నీ మీరు బయట చేయించుకుంటే చాలా కాస్ట్ పడుతుంది, కానీ మనకైతే చాలా తక్కువ కాస్ట్తోనే అయిపోతుంది. ఈ ట్రేలు ఇవన్నీ కూడా నేను ఎక్కడ కొన్నాను, ఎంతంత కాస్ట్ పడ్డాయి, అలానే ఎలాంటి ట్రేలు కొన్నాను, ఐటమ్స్ అన్నీ కూడా ఒక వీడియో చేసి పెట్టాను. మీకు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా దాన్ని చూడండి, ఆ వీడియోని. అలానే మేము ఎలా డెకరేట్ చేసామో చూపిస్తాను చూడండి. ముందుగా ఫ్రూట్స్ని డెకరేట్ చేయటం చూపిస్తాను చూడండి. ఇది కేను బాస్కెట్ అండి, అదే వెదురుతో చేసిన బుట్ట అనమాట. హంసలాగా ఉన్నది తీసుకున్నాను. అందులో ఇలా మనకి పెద్ద సైజు జాంకాయలు దొరుకుతాయి కదా, వాటిని ఎంచక్క మేమే రైతు బజార్ అదే వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి హ్యాండ్ పిక్ చేసి మేమే అంటే వేరుకొని ఎంచక్క తెచ్చుకొని ఇలా అరేంజ్ చేసాము దాని లోపల. ఆ తర్వాత దానిపైన ప్లాస్టిక్ షీట్ వేస్తున్నామండి. ఈ ప్లాస్టిక్ షీట్ అండి మొత్తం వేస్తుంటే అడుగు వరకు కూడా ఫోల్డ్ చేసి వేస్తే టేప్ కరెక్ట్గా స్టిక్ అవ్వట్లేదు, అంటే అంటుకోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఆ ప్లాస్టిక్ షీట్ని ఆ బాస్కెట్ పైన వేసేసి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకున్న తర్వాత మాత్రం ఇలా సెల్లోఫిన్ టేప్ని వేస్తున్నాము. మర్చిపోకుండా ఈ ఫ్రూట్స్ బాస్కెట్స్ ఇవి కొనుక్కునేటప్పుడు ఎంచక్క ఈ సెల్లోఫిన్ కట్టర్ని కనుక కొనుక్కున్నట్టయితే పని ఫాస్ట్గా అయిపోతుంది, అంతే, ఇంకేమీ లేదండి. కాబట్టి మర్చిపోకుండా కంపల్సరీ అది కూడా కొనిపెట్టుకోండి, లేదంటే సిజర్ ఒకటో ఎప్పుడు పక్కన ఉండాల్సిందే అనమాట. ఇలా జాంకాయలు ప్యాక్ చేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజు కమలాకాయలు, అదే ఆరెంజ్లు అంటాం కదండి, వాటిని కూడా ఎంచక్క ఆ కేన్ బాస్కెట్ లోపల సర్దేసి ఇలా ప్లాస్టిక్ షీట్ వేసేసి మళ్ళీ అంటించేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఎంత కావాలో అంతే కట్ చేసేసాము. అలానే అండి మర్చిపోకుండా ఈ ప్లాస్టిక్ షీట్ కొనేటప్పుడు ప్లెయిన్ది కొనుక్కుంటే బాగానే ఉంటుంది, కాకపోతే అంత లుక్ అనిపించదు. ఇలా ప్లాస్టిక్ కవర్ పైన చిన్న డాట్స్ కానీ లేదా ఇలా స్టార్స్ లాగా చిన్న చిన్నవి వచ్చినట్టయితే కనుక అందంగా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది, నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా. లేదు ఎంగేజ్మెంటు పెళ్ళి కదా గ్రాండ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్లాస్టిక్ కవర్ అంతా కూడా డిజైన్ ఉన్నది కొన్నాం అనుకోండి, లోపల ఏం పెట్టాము కనపడదు కదా, ఓన్లీ కవర్ మాత్రమే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది, అప్పుడు అంత లుక్ అనిపించదు అనమాట. కావాలంటే మీరు కూడా గమనించండి ఈసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మీతో మాటల్లో పడుతూనే ఇలా దానిమ్మకాయలు కూడా ఈ యొక్క బుట్టలో ప్యాక్ చేసేసాము. ఆ తర్వాత పైనాపిల్ ఉంటే చాలా బాగుంటుందండి ఏ ఫంక్షన్కైనా కూడా. అలాగా పైనాపిల్ని ఆ ట్రే మధ్యలో పెట్టేసి చుట్టూ 3 డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టేసాము, ఎందుకంటే పింక్ కలర్లో అందంగా ఉంటాయి అని. వీటిపైన కూడా ఇలా మేలి ముసుగు అదే ప్లాస్టిక్ కవర్ను కూడా వేసేసి ఆ పైన ఉంటుంది కదా గ్రీన్ కలర్ పైనాపిల్ది, అది బయటకు వస్తే అందంగా ఉంటుంది అనిపించేసి మా అందరికీ కూడా ఎంచక్క అంతవరకు కూడా ఆ ప్లాస్టిక్ షీట్ని చిన్నగా కట్ చేసేసి మెల్లగా కిందకి చిన్నగా లాగినట్టయితే అప్పుడు ఎంచక్క ప్లాస్టిక్ కవర్ చినగకుండా ఉంటుందండి. అదే మనం హడావిడిగా లాగేసామనుకోండి ప్లాస్టిక్ కవర్ వేస్ట్ అయిపోతుంది, చినిగిపోతుంది అనమాట, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి. సో ఆ గ్రీన్ పార్ట్ వరకు పైనకి వచ్చే వరకు ఉంచేసి అక్కడ వరకు మాత్రమే మేము ఇలా టేప్ తోటి ఎంచక్క జాగ్రత్తగా అంటించేసి, అలానే ఇక మిగిలిన ప్లాస్టిక్ కవర్ను కూడా కిందకు ఫోల్డ్ చేసేసి కట్ చేసి ఇలా టేపులు వేసేసుకున్నట్టయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం అందంగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ లేస్ తీసుకొచ్చాము. చూస్తున్నారు కదా, ఈ లేస్ రెడ్ కలర్లో ఉంది, ఆ లేస్ని అలా పైన కూడా పెట్టేసి టేప్తో అంటించేసాము. అలానే చుట్టుపక్కల గోల్డ్ తోటి అంటించామండి, తర్వాత మీకు చూడండి అర్థమవుతుంది. ఈ లేస్ వచ్చేసి మనకి శారీస్ లేసేనండి, కాకపోతే నేను దీనికి తీసుకొచ్చేసి మేము వాడుతున్నాము అంతే. ఈ లేసు 15 రూపీస్ పడిందండి మీటరు, మొత్తం ట్రేలకి ఒక 20 మీటర్స్ వరకు పడుతుంది అంతే, అంతకు మించి ఎక్కువేం పట్టదు అనమాట. ఎన్ని ట్రేలు అయితే అన్ని మీటర్స్ ఎక్కువగా సైజుని బట్టి పడుతూ ఉంటుంది అంతే. ఇలా యాపిల్స్ని కూడా ఎంచక్క ఫోల్డ్ చేసేసి డెకరేట్ చేస్తున్నాము. మీకు ఈ లేసే వాడాలని ఏమీ లేదండి, కొంచెం పెద్ద లేస్ అయినా వాడచ్చు. మనకు లేసులు ఇష్టం లేకపోతే సెల్లోఫిన్ టేప్స్లోనే కలర్ఫుల్గా చక్కగా దొరుకుతున్నాయి, వాటిని తీసుకొచ్చి కూడా మనం ఎంచక్క అంటించేసుకోవచ్చు రౌండ్ కూడా. కాకపోతే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలియదు, నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఎక్కువగా. నేనైతే ఈ లేస్లే మేము ట్రై చేశాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాం. చూడండి ఎంత అందంగా ఉందో. ప్రతి బాస్కెట్కి ట్రేస్కి కూడా కంపల్సరీ ప్లాస్టిక్ కవర్ పైన చుట్టూ ఇలా లేస్ అంటించేటప్పటికంటే లుక్ అద్దరహో, అసలుకి ప్రతి దానికి చాలా బాగా లుక్ వచ్చేసింది. రెడ్ అయితే బాగా కనిపిస్తుంది, కాకపోతే గోల్డ్ కూడా తీసుకొచ్చాను కానీ గోల్డ్ అంత ఎక్కువగా కనిపించలేదు. ఈసారి మీరు ఎప్పుడైనా డెకరేట్ చేయాలనుకుంటే డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తారు అని చెప్తున్నాను అంతే. చూస్తున్నారు కదా, దీనికి కూడా మేము కింద గోల్డ్ లేస్ వేసాము, చూపిస్తాను చూడండి ముందు. ఆ లేస్ అంతగా కనిపించలేదు, చూస్తున్నారు కదా, పైన రెడ్ కన్నా కూడా కిందది కొంచెం డల్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ విడిగా ఆ గోల్డ్ లేస్ కూడా ఫోటోలకి చాలా అందంగా వచ్చేసింది కెమెరా వైజ్. లైట్స్ కింద చాలా బాగుందండి. ఇన్ని ఫ్రూట్స్ ప్యాక్ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు, ఏం లేదండి, మా సైడ్ వచ్చేసి పెళ్లి కూతురికి ఎంగేజ్మెంట్ రోజు ఒడి నింపుతారండి. 9 రకాలు కానీ
11 రకాలు కానీ, 13 కానీ, 15 కానీ ఐటమ్స్ ఇలా ఒళ్ళో పెట్టేసి నింపుతారు. అందులో 5 రకాల ఫ్రూట్స్, 5 రకాల స్వీట్స్, అలానే ఎంచక్కా ఆకు ఒక్క అదే తాంబూలం అంటాం కదండీ! తాంబూలాలు, టాయిలెట్ సామాను, హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ కూడా ఇచ్చి ఒడి నింపుతూ ఉంటారు. ఇవి వచ్చేసి సాటిన్ ఫ్లవర్స్ అండి. మనకి బుక్ స్టాల్స్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి. అదే సాటిన్ బౌస్ అంటాం కదా! వాటిని గనక మనం ఎంచక్కా వీటిపైన డెకరేట్ చేసాం అనుకోండి, అసలు లుక్ చాలా బావుంటుంది. ఈ బౌస్ అండి కొన్నప్పుడు రిబ్బన్స్ లాగా ఉంటాయి. వీటిని ఇలా సెంటర్‌లో థ్రెడ్ పట్టుకొని, అంటే ఆ సాటిన్ థ్రెడ్‌ని పట్టుకొని లాగినట్టయితే గనక ఇలా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఈ లాగిన వాటిని గనక మనం ఇలా పెన్‌తో కానీ, పెన్సిల్‌తో కానీ, ఏదైనా నైఫ్‌తో కానీ జాగ్రత్తగా గనక మనం గట్టిగా లాగి వదిలేసామనుకోండి, ఎంచక్కా అదే రింకిల్స్ లాగా పడి ఇంకా అందంగా ఉంటుంది. ఈ సాటిన్ ఫ్లవర్స్‌ని తీసుకెళ్ళి మనం పై భాగంలో టేప్ తోటి అంటించేసాం అనుకోండి, చాలా అందంగా ఉంటుంది. కావాలంటే చూడండి. ఫ్రూట్స్ అన్నీ సర్దేసిన తర్వాత ట్రేల్లోకి స్వీట్స్ సర్దేశామండి. స్వీట్స్ ఎంత అందంగా డెకరేట్ చేసామో. ఫస్ట్ మాకు కంపల్సరీ ఎంగేజ్మెంట్ లడ్డూలు, చిలకలు కంపల్సరీగా పెడతాము. అందుకని చెప్పేసి లడ్డూల్ని ఫస్ట్ డెకరేట్ చేస్తున్నాము. ఈ లడ్డూలు వచ్చేసండి మీరు గమనించినట్టయితే పెద్ద సైజు చేయించాము. అలానే కొన్ని చిన్న సైజు కూడా చేయించాము. ఆ పెద్ద సైజుగా చేయించినవి మాత్రం ఫస్ట్ వరుసలో నింపేసామన్నమాట. ఒక 7-8 లడ్డూలు పట్టాయి. ఫస్ట్ 7-8 లడ్డూలు పెట్టేసిన తర్వాత పైన చిన్న సైజు లడ్డూలు 3 పెట్టేసాము. అప్పుడు లుక్ బాగుంటుందని, అంతే, ఏమీ లేదు. ఇక యాజ్ యూజువల్ అనమాట. ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్ పెట్టాలి. కానీ పెట్టబోయే ముందు అందరికీ ఏమనిపించిందంటే ఆ సిల్వర్ ట్రేకి ఆ ఎల్లో కలర్ లడ్డూలు అందంగానే అనిపించినప్పటికీ ఇంకొంచెం అందంగా చేద్దామనే ఉద్దేశంతో తమలపాకులు కొస ఉంటుంది కదండి, ఆ కొన భాగాన్ని ఇలా కట్ చేసేసి ఆ గ్యాప్ మధ్యలో నింపేసి పెడితే ఇంకా అసలు ఎంత అందంగా ఉందో. ఆకుల మధ్యలో ఆ లడ్డూలు చూడటానికి సింప్లీ సూపర్బ్ అనిపించాయి. చిన్న చిన్న టిప్సే కానీ అవుట్లుక్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా అనిపించింది మా అందరికీ కూడా. అంత అందంగా డెకరేట్ చేశాము. ఆ తర్వాత యాజ్ యూజువల్ అండి, దీనిపైన కూడా పాలిథిన్ షీట్, అదే ప్లాస్టిక్ కవర్ వేసేసి సాటిన్ రిబ్బన్ పెడితే లుక్ అదిరిపోయిందనమాట. ఏదైనా సరేనండి, మన ఎరేంజ్మెంట్ కానీ మీరు ముందు ముందు చూసినట్టయితే వీడియోలో కళాఖండ్ కూడా మేము జాగ్రత్తగా ఒకదానిపైన ఒకటి పెట్టేసి మంచిగా డెకరేట్ చేసాము. అలానే మిఠాయిని కూడా మేము గోపురంలాగా పోపించాం, అంటే గౌరీదేవిలాగా పోపించేసి దానికి కూడా ప్లాస్టిక్ షీట్ వేసేసి ఎంచక్క లీవ్స్ వేసేసి సాటిన్ రిబ్బన్ పెడితే ఎంత అందంగా ఉందో. వీటితో పాటుగా అండి మేము స్వీట్స్ వచ్చేసి సీతాఫలాల్లాగా చేపించాము. అది మొత్తం కోవాతోనే చేస్తారు. కాకపోతే 1 డే బిఫోరే చేస్తారంటండి. ఎందుకంటే అవి ఆరటానికి టైం పడతాయంట. ఎందుకంటే కలర్ స్ప్రే చేస్తారు. అందుకని చెప్పేసి మీకు ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇలాంటివి చేయించుకోవాలనుకుంటే కనుక ఒక 1 or 2 days బిఫోరే చెప్పేసినట్టయితే ఎంచక్క స్వీట్ షాప్ వాళ్ళు రెడీ చేసి ఉంచుతారు. నాకైతే ఈ ప్యాకింగ్ హైజీనిక్గా అనిపిస్తుందండి. ఎందుకంటారా, మన స్టేజ్ మీద పెట్టినప్పుడు ఆ ఈగులు అవన్నీ కూడా వాలకుండా ఎంచక్క స్వీట్స్ మళ్ళీ ఆ తర్వాత మనం తినడానికి బాగుంటాయి అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఓవరాల్గా ఇక్కడ రెడ్ కలర్ పెద్దది సాటిన్ రిబ్బన్ పెట్టేటప్పటికి అసలు లుక్ చాలా బాగుంది ఈ లడ్డూలకి. నెక్స్ట్ వచ్చేసి మేము డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేసామండి. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటారా, వాటికే నెట్ వచ్చేసి ఎంచక్క ఇలా ఉంది. మనకు ట్రేలకు కూడా విడిగా నెట్ వస్తుందండి. కానీ నెట్లో పెట్టేసి కట్టేసినట్టయితే అంత బాగా స్వీట్స్ కనిపించట్లేదు అని అనిపిస్తుంది నాకు, ఫ్రూట్స్ స్వీట్స్ కూడా. అందుకని చెప్పేసి నేను ట్రేలు విడిగా తీసుకొచ్చాను. ఆ తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము తర్వాత విడివిడిగా తీసుకొచ్చేసి ప్యాక్ చేసేటప్పటికి అసలు చాలా బాగా వచ్చేసింది లుక్. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆ నెట్ దాంట్లో ఇది ఒక్కదానికి మాత్రమే నెట్ ఉన్నది తీసుకొచ్చాము. ఒక్కొక్కటి 50 రూపీస్ పడిందండి. ఇవి వచ్చేసి వీటిలో మేము 3 రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టాం కాబట్టి ఆ 3 రకాలను నింపేసి పక్కన పెట్టేసాము హ్యాపీగా. ఇక అమ్మాయి బొమ్మను డెకరేట్ చేయాలి కాబట్టి ట్రేలో పెట్టడానికి అది ఊగుతూ ఉందన్నమాట అమ్మాయి బొమ్మ. అందుకని చెప్పేసి ఇలా ఎంచక్క ఒక జ్యువెలరీ బాక్స్ని తీసుకొని ఫెవిక్విక్ వేసేసి ఆ ట్రే పైన అంటించేసి ఆ జ్యువెలరీ బాక్స్ పైన కూడా ఇలా ఫెవిక్విక్ వేసేసి ఆ అమ్మాయిని బొమ్మను నిలబెట్టేటప్పటికి ఎంచక్క ఎంగేజ్మెంట్ మండపం వరకు వెళ్ళేంత వరకు కూడా కదలకుండా మెదలకుండా ఆ ట్రేలో బొమ్మ అలా కూర్చుండిపోయిందండి. మేము కారులో అంత దూరం వెళ్ళినా కానీ ఇలా ఫెవిక్విక్ అంటించేసి 5 minutes వరకు కూడా మనం వెయిట్ చేసి తర్వాత డెకరేట్ చేసుకున్నట్టయితే బొమ్మ ఎంచక్క కదలకుండా ఉంటుంది. ఇప్పుడు స్టిక్ అయిపోయింది కదండి, అందుకని చెప్పేసి జంటగా ఉన్న తమలపాకుల్ని, అంటే తాంబూలం లాగా ఇలా 5 తాంబూలాలను పెట్టేసి, తాంబూలం అన్నాక పండు,
అలానే పూలు ఉండాలి కదండి, అందుకని పూలను అమ్మాయి ముందు వరుసలో పేర్చేసి పండ్లను ముందు భాగాన పెట్టేసి మేము పెళ్లి కూతురికి గంధపు గిన్నె కుంకుమ భరణ ఇస్తూ ఉంటాము. అందుకని చెప్పేసి వాటిని కూడా అమ్మాయి ముందు అలా సింబాలిక్గా పెట్టేశాము. ఇలా ఈ ట్రేని కూడా అందంగా రెడీ చేసాము. డ్రై ఫ్రూట్స్ కూడా ఒక ట్రేలో పెట్టేశాము. ఇప్పటివరకు అయిపోయింది కదండి. ఇక వెండి విగ్రహం, అదే లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఇస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇలా డెకరేట్ చేస్తున్నాము. అలా బాక్స్లో పెట్టి ఇవ్వటం ఎందుకు, ఇలా ట్రేలో పెట్టిస్తే చాలా అందంగా ఉంటుంది చూడటానికి అని చెప్పేసి పెట్టాం. కానీ ఆ విగ్రహం దాంట్లో నిలవట్లేదనమాట, కష్టంగా ఉంటుంది తీసుకెళ్ళటానికి అని చెప్పేసి అందుకని జ్యువెలరీ బాక్స్ని ఇక్కడ కూడా ఫెవిక్విక్ తోటి అంటించేసి ఆ పైన లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఇలా ఫెవిక్విక్ తోటి చిన్నగా అంటించేసి ఆ తర్వాత పూలతో డెకరేట్ చేసేసి ఆ ప్లాస్టిక్ కవర్ వేసేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తానండి, అసలు పూలు ఆ వెండి బొమ్మ అనేది కనిపించలేదు అనమాట. ఎందుకంటారా, ఆ పూలల్లో ఉండే వాటర్ కంటెంట్, అదే మాయిశ్చర్ ఉంటుంది కదండి, ఆ మాయిశ్చర్ అంతా ఆ పాలిథిన్ షీట్కి పట్టేసి అసలు లోపల ఏమున్నది అనేది కనిపించలేదు. మా ఎక్స్పీరియన్స్ ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే ఎంగేజ్మెంట్ 2-3 అవర్స్ బిఫోర్ మనం ఆ ఫ్లవర్స్ని కనుక కవర్ చేసుకున్నట్టయితే ఫ్రెష్గా కనిపిస్తాయి అనమాట. ఇది వచ్చేసి మిఠాయిని మేము గౌరీదేవి అంటే గోపురం లాగా ఎంచక్కా పోయించాము, పెద్దగా పొడవుగా. అందుకని దీన్ని కూడా గుంటలాగా అంటే గిన్నెలాగా ఉండేటటువంటి సిల్వర్ ట్రేలో పెట్టేసి దాని చుట్టూ కూడా మళ్ళీ ప్లాస్టిక్ కవర్ వేసేసి పైన ఒక లేస్, గోల్డెన్ లేస్ పెట్టేసి ఇలా పొడుగ్గా 2-3 వరుసల లేస్ పెట్టేసి పైన మళ్ళీ రెడ్ రిబ్బన్ తోటి అంటించేసేటప్పటికి అసలు ఎంత అందంగా ఉందో ఈ ట్రే వచ్చేసి. చూస్తున్నారు కదా ఎంత బాగుందనమాట. నెక్స్ట్ వచ్చేసి చిలకలు లేకుండా అసలు మాకు ఫంక్షనే జరగదండి. పంచదార చిలకలు చిన్నప్పుడు తిరణాలకి వెళ్తే మిఠాయి చిలకలు తప్ప ఏ ఉండేవి కాదు. మా చిన్నప్పుడు స్వీట్ అంటే మ్యాక్సిమం ఫంక్షన్స్లో కంపల్సరీ పంచదార చిలక పెట్టేవాళ్ళు. మీ అందరికీ ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు, కానీ ఇలా గోల్డెన్ ట్రేలో ఈ తెల్ల చిలకలను పెట్టేశాము. కాకపోతే ఇవి పక్క పక్కన పెట్టినప్పటికీ ఎంతో కొంత గ్యాప్ వస్తుంది కదండి, మనం క్యారీ చేసేటప్పుడు కొంచెం పడిపోతూ ఉంటాయి. మనం అప్పుడు ఆల్రెడీ కవర్ వేసి ఉంటుంది, అవి పడిపోయిన చిలకలను లేపి పెట్టలేమన్నమాట. అందుకని చెప్పేసి ఏం చేసామంటే మధ్య మధ్యలో చెర్రీస్ని పెట్టేసాం ఆ గ్యాప్ మధ్యలో. అందానికి అందం ఉంది, టిప్ వైజ్ చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఈ చిలకలను ప్యాక్ చేస్తున్నట్టయితే మాత్రం ఈ టిప్ను మాత్రం ఫాలో అవ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక మా తమ్ముడు అదే పెళ్ళికొడుకు వచ్చేసి చుట్టూ పెట్టొద్దు ఈ ట్రేకి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా పైన పూల బుట్టలాగా పెట్టమని చెప్పేశారు. అందుకని చెప్పేసి ఇలా ఎంచక్క పైన ఇలా పెట్టేసి దాన్ని కూడా టేప్ తోటి అంటించేసి దానిపైన ఒక రిబ్బన్ పెట్టాము. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇది ఉంటుందా ఉండదా, ఎంగేజ్మెంట్ టైం వరకు అనుకున్నాం కదండి, ఎంచక్కా ఉంది. ఫస్ట్ గ్రీన్ కలర్ రిబ్బన్ పెట్టాము, అది ఎవరికి నచ్చలేదు, తీసిపడేసి ఎంచక్కా ఇలా పింక్ కలర్ రిబ్బన్ పెట్టేశాము. దీన్ని కూడా ఇలా డెకరేట్ చేసేసిన తర్వాత కలాకండ్ను కూడా ఎంచక్కా ప్లేట్లో ఒక లైన్ మొత్తం నింపేసి ఆ తర్వాత స్టెప్పుల వైజ్గా లాస్ట్ ఒక పీస్ వచ్చేంత వరకు సర్దేసి దానికి కూడా ప్లాస్టిక్ కవర్ వేసేసాం. ఆ తర్వాత సీతాఫలాల్లాగా ఉండే స్వీట్స్ని, అదే కోవా స్వీట్స్ని ఎంచక్కా ప్లేట్లో యాజ్ యూజువల్ రెడీ చేసాము. చూడండి. ఇవ్వండి, ఓవరాల్గా 15 ట్రేలు రెడీ చేసాము. ఇలా అమ్మాయి బొమ్మ ఉన్న ట్రే ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇలా వెండి విగ్రహం ఉన్న ట్రే ఒకటి, 5 రకాల స్వీట్స్, 5 రకాల ఫ్రూట్స్, వీటితో పాటుగా తాంబూలంకి ఒక ట్రే అంటే ఆకు ఒక్క ఉన్న ప్లేట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పూలున్న ట్రే ఒకటి, అలానే పెళ్లి కూతురికండి కోంబు అంటే చిన్న దువ్వెన, కోకోనట్ ఆయిల్ పౌడరు, స్టిక్కర్సు, ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా పెట్టేసి ఒక బాక్స్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ కూడా ఇస్తూ ఉంటారు. వీటితో పాటుగా అరటిగెల కూడా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారనమాట. ఇవన్నీ ఓవరాల్గా మేము అలంకరించినటువంటి బాస్కెట్స్ అన్నీ కూడా. వీటితో పాటుగా ఎంగేజ్మెంట్ ట్రీని కూడా మేము స్టేజ్ మీద ఎంచక్కా డెకరేట్ చేసేసాము. దాన్ని కూడా చూపిస్తాను చూడండి.
ఇవన్నీ ప్యాక్ చేసేటప్పుడు అసలకి ఎన్విరాన్మెంట్ కానీ, మన ఇన్వాల్వ్‌మెంట్ కానీ, వాతావరణం అసలు ఎంత జాలీగా, ఎంత సరదాగా, ఎంత హ్యాపీగా ఉంటుందో, అలానే మనకొక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. బయట మనం ఆర్డర్ పెట్టినా కానీ ఇంత అందంగా అయితే నో డౌట్ అండి డెకరేట్ చేసి ఇవ్వనివ్వరు. వాళ్ళకన్నా కూడా మనమే చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చనమాట. అది కూడా చాలా తక్కువ ప్రైసెస్‌లో అయిపోతుంది. అదొక సరదాగా కూడా ఉంటుంది. ఇక మేము ఎంగేజ్‌మెంట్ ట్రే చూపిస్తాను చూడండి. ఇలా ఎంగేజ్‌మెంట్ ట్రేని మేము స్టేజ్ దగ్గరే డెకరేట్ చేసేసాము. ఈ బొమ్మని నేను ముందుగానే కొనుక్కొచ్చేసి ఆ కపుల్ బొమ్మను కూడా ఫెవిక్విక్ తోటి అంటించేసాము. ఎందుకంటే స్టేజ్ మీద అటు ఇటు కదిపినప్పుడు కింద పడి పగిలిపోతుందని. కానీ చాలా బాగా వర్కౌట్ అయింది ఆ ఐడియా కూడా. సో ఈలోపు మాకు ఆ రోజు ఎంగేజ్‌మెంట్‌కి ఆర్డర్ ఇచ్చిన దండలు కూడా వచ్చాయి. చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను అంతే. ఇదండి ఓవరాల్‌గా మేము స్టేజ్ మీద మా ట్రేస్ అన్నీ పెడితే ఇంత అందంగా ఉన్నాయి. అందరికీ కూడా నచ్చాయి. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే పుష్పగుచ్చం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.